శ్రీ గురువే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం येन భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం వందేహం శ్రీ గురు శ్రీయుత పదకమలం శ్రీ గురూన్ వైష్ణవంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సాగర రఘునాథాన్వితం త్వాం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंत कोटि वैष्णव वृंद की जय। श्रील प्रभुपाद की जय। श्रील गुरुदेव की जय। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण माताजी and हरे कृष्ण प्रभुजी। దండవత్ ప్రణామ్ టు ఆల్ ఆఫ్ యూ. మనము 12వ శ్లోకంకి వెళ్ళేకి ముందు హరే కృష్ణ ప్రభుజీ థ్యాంక్ యూ. మనం ఒకసారి మళ్ళీ రీక్యాప్ చేసుకుందాము. ఈ శ్లోకంలో ఈ చాప్టర్ లో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారు అనేది. భగవద్ విభూతి అంటే విభూతి యోగం అని కూడా అంటారు ఈ చాప్టర్ ని. ఈ అధ్యాయంలో భగవంతుడు తన అనంతమైన అపారమైన శక్తుల గురించి అసాధారణమైన శక్తుల గురించి చెప్తారనమాట. ఫస్ట్ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఏమంటారంటే, అర్జున మళ్ళీ విను అర్జున, నేను చెప్తాను నా గురించి ఇంకా లోతైన జ్ఞానాన్ని చెప్తాను నీకు, మళ్ళీ విను, ఎందుకంటే నువ్వు నా ప్రియమిత్రుడివి మరియు నా భక్తుడివి, నీ హితం కోసము నా గురించి లోతైన జ్ఞానాన్ని నీకు చెప్తాను, విను అర్జున అని చెప్తారు. ఆ తర్వాత భగవంతుడు ఏమంటారంటే, చూడు అర్జున, నా గురించి దేవతలకు గాని ఋషులకు గాని తెలియదు, గొప్ప గొప్ప దేవతలకి గొప్ప గొప్ప ఋషులకి ఎవరికి తెలియదు. ఎందుకు అంటే వాళ్ళు కూడా నా నుంచి వచ్చిన వాళ్ళే, వాళ్ళకి మూలం కూడా నేనే, కాబట్టి నా గురించి దేవతలకు ఋషులకు కూడా తెలియదు అని చెప్తారనమాట. ఆ తర్వాత శ్రీకృష్ణ భగవానుడు ఏమంటారంటే, ఎవరైతే నా గురించి నా దివ్యత్వం గురించి, నేను అజుడునని, నేను అచ్యుతుడనని, నేను సర్వలోక మహేశ్వరుడనని ఎవరైతే శ్రీకృష్ణ భగవాన్ గురించి యథార్థంగా తెలుసుకుంటారో వాళ్ళు మీ మనుషులందరిలోకి భ్రాంతి రహితులు, భ్రాంతి లేనటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళ సర్వ పాపాలు వెంటనే నశించిపోతాయి అని చెప్తారనమాట. ఆ తర్వాత 4-5 శ్లోకాల్లో భగవంతుడు ఏమంటారు అంటే, ఈ సమస్త జీవుల్లో ఉండే వ్యక్తిత్వాలు గుణాలు అన్ని నా నుంచే వస్తున్నాయి, నా నుంచే ప్రకటమయ్యాయి అని చెప్తారనమాట. వాళ్ళలోని బుద్ధి జ్ఞానము, సంశయ రాహిత్యము, క్షమ సత్యము, దమః శమః, సుఖము దుఃఖము, పుట్టుక చావు, భయము అభయము, అహింస సమత, తుష్టి తపస్సు, దానము, కీర్తి అపకీర్తి, ఇవన్నీ కూడా నా నుంచే వస్తున్నాయి అర్జున. ఈ ఫలానా గుణాలు వ్యక్తిత్వాలు, ఈ జీవుల్లో మనం చూసే వ్యక్తిత్వాలన్నీ కూడా నా నుంచే వస్తున్నాయి అర్జున అని చెప్పారనమాట. ఆ తర్వాత ఇంకేం చెప్పారు అంటే, ఈ సమస్త జగత్తులో, ఈ లోకంలోనే కాదు అన్ని బ్రహ్మాండాల్లోని జీవులు నా నుంచే వస్తున్నారు అని చెప్పడానికి 6వ శ్లోకంలో ఏం చెప్తారంటే, సప్త ఋషులు మరియు చతుస్కుమారులు మరియు 14 మంది మనువులు వాళ్ళంతా నా మానసం నుంచే వస్తున్నారు, ఈ 25 మంది నుంచి మిగతా జీవులంతా కూడా వస్తున్నారు అని చెప్తారనమాట. ఇలా ఎవరైతే తన విభూతుల గురించి యథార్థంగా తెలుసుకుంటారో వాళ్ళు శుద్ధమైన భక్తియుక్త సేవలో నెలకొంటారు. నేనే పరమపితని అని ఎవరైతే తెలుసుకుంటారో, ఇంకా నా విభూతుల గురించి ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు నా యొక్క భక్తియుక్త సేవలో నెలకొంటారు, దీంట్లో ఎటువంటి డౌట్ లేదు అని చెప్తున్నారనమాట. ఆ తర్వాత చతుశ్లోకి భగవద్గీత అని 8 నుంచి 11వ శ్లోకం వరకు శ్రీకృష్ణ భగవానుడు విశుద్ధ భక్తియుక్త సేవ గురించి చెప్తారనమాట. అంటే శుద్ధమైన భక్తియుక్త సేవ. శుద్ధమైన భక్తియుక్త సేవ అంటే ఏంటి అంటే, నిస్వార్థంగా భగవంతునికి సేవ చేయడం అనమాట. ఇన్ రిటర్న్ లో ఏమీ ఆశించకుండా భగవంతునికి సేవ చేయడమే శుద్ధమైన భక్తియుక్త సేవ. అటువంటిదే ఈ భగవద్గీత యొక్క సారాంశము అని కూడా చెప్తారనమాట. ఆ చతుశ్లోకి భగవద్గీతలో ఏమని చెప్తారంటే, అహం సర్వస్య ప్రభువు మత్త సర్వం ప్రవర్తంతే, అంటే నేనే
నేనే ఈ చరాచర జగత్తుకు మూల కారణాన్ని, నా నుంచే వస్తున్నాయి, ఈ చరాచర జగత్తు మొత్తం నా నుంచే వస్తుంది, ఈ ఈ జగత్తు అంతటా నేనే వ్యాపించి ఉన్నాను. ఎవరైతే ఇది తెలుసుకుంటారో వాళ్ళు బుద్ధిమంతులు. అంతేకాకుండా వాళ్ళు నా యొక్క భక్తియుక్త సేవలో నెలకొని బుధా భావ సమన్విత భావంతో వాళ్ళు నా యొక్క భక్తియుక్త సేవలో నెలకొంటారు అని చెప్తారనమాట. అలా నెలకొన్న శుద్ధ భక్తుల యొక్క లక్షణాల గురించి నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్తారు అంటే, వాళ్ళు ఎల్లప్పుడూ తమ చిత్తాన్ని, తమ ఆలోచనలన్నీ కూడా భగవంతుని పైననే ఉంటాయి. అటువంటి భక్తుల యొక్క ఆలోచనలు ఎప్పుడు నా గురించే ఆలోచిస్తారు. వారి జీవితాలను నాకే అంకితం చేస్తారు. వాళ్ళ ప్రాణాలన్నీ నా మీదనే పెట్టుకొని ఉంటారు. వాళ్ళు ఎల్లప్పుడూ నిత్యము నా గురించి మాట్లాడుతూ, చర్చిస్తూ, కథాగానం చేస్తూ అనంతమైన తృప్తిని, ఆనందాన్ని, దివ్యమైన ఆనందాన్ని వాళ్ళు నిత్యము అనుభవిస్తారు అని చెప్తారనమాట. అలా ఆ విధంగా నిత్యము భక్తియుక్త సేవలో నెలకొన్న శుద్ధ భక్తులకు నేనేం చేస్తాను, శ్రీకృష్ణ భగవానుడు ఏం చేస్తాను నేను అని చెప్తారంటే, అటువంటి వాళ్ళు నన్ను చేరుకోవడానికి కావలసిన మార్గాన్ని నేనే చూపిస్తాను అని చెప్తారనమాట నెక్స్ట్ శ్లోకంలో. ఆ తర్వాత నెక్స్ట్ శ్లోకం చెప్తారంటే, ఎవరైతే ఇలా శుద్ధ భక్తులు నిత్యము ఎల్లవేళలా శ్రీకృష్ణ భగవాను యొక్క భక్తియుక్త సేవలో నిస్వార్థంగా నెలకొంటారో అటువంటి వారి హృదయంలో నేను వసిస్తూ వారి హృదయంలో జ్ఞానం అనే దీపాన్ని వెలిగించి అజ్ఞాన అంధకారం వల్ల వచ్చిన తమస్సును పోగొడతాను. ఆ అజ్ఞానాన్ని నేను పోగొడతాను. నేను ఈ శరీరము ఈ శరీరము అనే భావనలో నుంచి వాళ్ళు నేను ఆత్మను, నేను భగవంతుని యొక్క అంశను అని తెలుసుకునే ఆ ఆత్మ జ్ఞానాన్ని నేను వెలిగిస్తాను, జ్ఞాన దీపం వెలిగిస్తాను అని చెప్తున్నారనమాట. పోయిన వారం మనం అంతవరకు చెప్పుకున్నాము. ఇప్పుడు 12, 13 శ్లోకాల్లో ఏం చెప్తాడంటే, అర్జునుడికి అర్థమైందనమాట. అర్జునుడి యొక్క భ్రాంతి మొత్తము విడిపోయింది. అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడే దేవాతి దేవుడు, శ్రీకృష్ణ భగవానుడే సర్వకారణాలకు కారకుడు, శ్రీకృష్ణ భగవానుడే ఆది, అనాది. ఆ తర్వాత ఇంకా ఈ చరాచర జగత్తులో ఏదైనా సరే శ్రీకృష్ణ భగవాను నుంచే వస్తుంది, అన్నిటికీ మూలము శ్రీకృష్ణ భగవానుడే అని అర్థమైంది అర్జునుడికి. కాబట్టి అర్జునుడు స్తుతిస్తాడనమాట శ్రీకృష్ణ భగవాను యొక్క గొప్పతనాన్ని మరియు అత్యున్నతమైన స్థానాన్ని ఒప్పుకుంటారనమాట. ఒప్పుకొని స్తుతిస్తారు. 12, 13 శ్లోకాలు చూద్దాం, చూడండి. అర్జున ఉవాచ పరబ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభుం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ, ట్రాన్స్లేషన్. అర్జునుడు పలికి, నీవు దేవాది దేవుడవు, పరంధాముడవు, పరమ పవిత్రుడవు, పరతత్వముకు శాశ్వతుడవు, దివ్యుడవు, ఆది పురుషుడవు, అజుడువు, విభుడువు, నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు వంటి మహర్షులందరూ నిన్ను గూర్చిన ఈ సత్యంని ధృవపరిచిరి. ఇప్పుడు నీవు స్వయముగా దీనిని నాకు ప్రకటిస్తుంటివి. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ 13వ శ్లోకంకి కూడా కలిపి భావం ఇచ్చారు. ఒకసారి 13 కూడా చదువుదాము. ఔస్త్వాం ఋషయః సర్వే దేవర్షిర్నారదస్తత అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషిమే. హరే కృష్ణ మాతాజీ. ఇందాకే నేను రెండు కలిపి చదివినాను. అవును, చదివినారు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ శ్లోకాలలో 12, 13 శ్లోకాలలో అర్జునుడు శ్రీకృష్ణ భగవాన్ అత్యున్నత స్థితిని ప్రకటిస్తున్నాడు మరియు ఒప్పుకుంటున్నారు అనమాట. ఏమంటున్నారు? పరబ్రహ్మ, నువ్వే పరతత్వము, నువ్వే దేవాతి దేవుడివి. కృష్ణ, నువ్వే దేవాతి దేవుడివి. పరంధామ అంటే నువ్వే, మేము చేరుకోవాల్సిన ధామము నువ్వే, మా గమ్యమువి నువ్వే అని చెప్తున్నారు. పవిత్రం. మాతాజీ, సుగుణ మాతాజీ మ్యూట్ లోకి వెళ్తారా? లేట్ అయిపోయింది. హరే కృష్ణ మాతాజీ. సుగుణ మాతాజీ మ్యూట్ లోకి వెళ్తారా మాతాజీ?
ఓకే. థ్యాంక్ యూ మాతాజీ. పవిత్రం అంటే కృష్ణ నువ్వు పరమ పవిత్రుడవి. పరమం భవాన్ అంటే నీ నుంచే మేమంతా వచ్చినాము. ఈ చరాచర జగత్తు మొత్తానికి నువ్వే సృష్టికర్తవి. పురుషం నువ్వు ఆది పురుషుడివి. శాశ్వతమైన వాడవి. దివ్యం నువ్వు ఈ భౌతిక జగత్ యొక్క కాలుష్యముల చేత నీకు ఏవి అంటావు. నువ్వు దివ్యుడివి. నువ్వు సచ్చిదానంద స్వరూపుడివి అని చెప్తున్నారు. ఆదిదేవ అంటే ఈ దేవతలందరికీ కూడా నువ్వే దేవుడివి, ఆది దేవుడివి. అజం నీకు పుట్టుక అనేది లేదు. విభుం నువ్వు ఘనమైన వాడవి అంటే గొప్పవాడివి. అంటే ఇక్కడ అర్జునుడు ఏమంటున్నారంటే, ఓ కృష్ణ నువ్వు గొప్పవాడివి. నీతో సమానమైన వాళ్ళు కానీ నీకంటే గొప్పవాళ్ళు కానీ ఎవరూ లేరు అని చెప్తున్నారనమాట. ఎక్కడ ఉంది? ఇంకా నెక్స్ట్ శ్లోకం, ఇంకా అర్జునుడు అలా చెప్పి ఇంకా మనకి ఎంఫసైజ్ చేస్తున్నారు అనమాట. ఇంకా నిరూపిస్తున్నారు. ఏమని నిరూపిస్తున్నారంటే, నేను మాత్రమే చెప్పలేదు కృష్ణ, ఇది నా ఒక్క అభిప్రాయమే కాదు. గొప్ప గొప్ప ఋషులు ఎవరు? నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు, వాళ్ళు కూడా ఇవే చెప్పినారు. కృష్ణ నువ్వే దేవాతి దేవుడివి, నువ్వే పరబ్రహ్మవి, నువ్వే పరంధాముడివి, నువ్వే పరం భవాన్, నువ్వు అజుడివి, దివ్యుడివి అని వాళ్ళు కూడా నీ గురించి చెప్పారు. వాళ్ళు మాత్రమే కాదు కృష్ణ, స్వయంగా నువ్వు కూడా చెప్పావు. ముందు శ్లోకాలలో నువ్వు కూడా ఎక్స్ప్లెయిన్ చేసావు మాకు ఇదంతా. కాబట్టి నా భ్రాంతి అంతా పోయింది కృష్ణ అని చెప్పి తను అర్జునుడు శ్రీకృష్ణ భగవాను స్తుతిస్తున్నారనమాట. భాష్యంలో శ్రీల ప్రభుపాదుల వారు కూడా రాసింది ఒకసారి చదువుదాము, చూడండి. ఈ అధ్యాయంలోని అత్యంత ప్రధానమైన ఈ 4 శ్లోకములు 8 నుంచి 11 వినిన పిమ్మట అర్జునుడు తన సందేహములన్నిటి నుండి విముక్తుడై శ్రీకృష్ణుని దేవాతి దేవునిగా అంగీకరించెను. కనుక వెంటనే సమస్తము తన నుండే ఉద్భవించినదని నీవే పరబ్రహ్మవు, దేవాతి దేవుడవు అని ధైర్యంగా ప్రకటించెను. ఎప్పుడైతే ఈ చతుశ్లోకి భగవద్గీత చెప్పారు కదా 8 నుంచి 11 శ్లోకాల వరకు, అది వినిన వెంటనే అర్జునుడు వెంటనే అంగీకరించాడనమాట. శ్రీ కృష్ణ నువ్వే దేవాతి దేవుడవి అని చెప్పారు. ఆ తర్వాత ఈ 2 శ్లోకములలోనూ అర్జునుడు చెప్పినదంతయు వేదములచే నిర్ధారించబడుతుండెను. అర్జునుడు శ్లోకంలోనే చెప్పారు, ఓ కృష్ణ నేను మాత్రమే కాదు ఇది చెప్తుండేది, గొప్ప గొప్ప ఋషులైన నారదుడు, దేవలుడు, వ్యాసుడు, అసితుడు వీళ్ళు కూడా చెప్తున్నారు, కానీ స్వయంగా నువ్వు కూడా చెప్తున్నావు అని చెప్పాడు. ఈ 2 శ్లోకాల్లో అర్జునుడు ఏమేమైతే చెప్పారు అంటే, శ్రీకృష్ణుడు దేవాతి దేవుడు, శ్రీకృష్ణుడు దివ్యుడు, శ్రీకృష్ణుడి నుంచే మనమంతా ఈ సృష్టి అంతా వచ్చింది, మనం చేరుకోవాల్సిన గమ్యము శ్రీకృష్ణ భగవానుడే, పరంధాముడు శ్రీకృష్ణ భగవానుడే అని చెప్పారు కదా. అది అంతా కూడా వేదములలో కూడా నిర్ధారించబడింది అనమాట. అది ఆ విషయము ప్రభుపాదుల వారు రాస్తున్నారు. ఈ 2 శ్లోకములలోనూ అర్జునుడు చెప్పినదంతయు వేదములచే నిర్ధారించబడుతుండెను. దేవాతి దేవుని భక్తియుక్త సేవలో నెలకొనిన వాడే శ్రీకృష్ణుని అవగాహన చేసుకోగలడు. ఇతరులు అట్లా అవగాహన చేసుకున్నట్టుకు సమర్థులు కారని వేద వాక్యములు నిర్ధారిస్తుండెను. ఈ శ్లోకంలో అర్జునుడు పలికిన ప్రతి పదము వైదికాదేశములచే నిర్ధారించబడినది. అంటే ఈ 2 శ్లోకాలలో అర్జునుడు పలికిన ప్రతి పదము వేదాలలో రాసింది. వేదాలలో ఇంకా ఏమని రాసింది అంటే, కృష్ణ నువ్వు దేవాతి దేవుడివి, నిన్ను ఎవరు అర్థం చేసుకోలేరు, నీ గురించి తెలుసుకోలేరు, కేవలము నీ భక్తియుక్త సేవలో నెలకొనినటువంటి భక్తులు మాత్రమే నిన్ను దేవాతి దేవుడిగా గుర్తిస్తారు అని రాసిందనమాట, వేదాలలో రాసింది అని శ్రీల ప్రభుపాదుల వారు కూడా చెప్పారు. ఇంకా ఏం చెప్తున్నారంటే, ఇక్కడ అర్జునుడు శ్రీకృష్ణుని కృపచేతనే తన భావములను వ్యక్తపరచగలిగెను. భగవద్గీతను మనము అవగాహన చేసుకోదలిచినచో ఈ 2 శ్లోకాలలో చెప్పబడిన విషయములను యథావిధముగా అంగీకరించి తీరవలెను. దీనినే పరంపరా విధానము అనగా గురు శిష్య పరంపరను అంగీకరించుట అందురు. ఈ పరంపరను అంగీకరించనిదే ఎవరును భగవద్గీతను అవగాహన చేసుకోనలేరు. ఇది సాధారణ లౌకిక విద్యచే సాధ్యపడదు. దురదృష్టవశాత్తు లౌకిక
విద్యా సంపదచే గర్వితులైన కొందరు వైదిక గ్రంథములలో అనేక నిదర్శనములు ఉన్నప్పటికీ శ్రీకృష్ణుడు సాధారణ మానవుడేనని తమ విశ్వాసమును మూర్ఖత్వంతో విడువలేకుందురు. ఇంకా ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే, మనము శ్రీకృష్ణ భగవానుని దేవాతి దేవుడని మరియు శ్రీకృష్ణుని గురించి మనం యథార్థంగా తెలుసుకోవాలంటే భక్తియుక్త సేవ చేయాలి. భగవంతుడికి శ్రీకృష్ణుడికి భక్తియుక్త సేవ చేయాలి. అంతేకాకుండా శ్రీకృష్ణ భగవానుని యొక్క కృప కూడా ఉండాలన్నమాట. ఇక్కడ అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుని యొక్క కృప ఉంది కాబట్టి అతను అసలు ఎటువంటి డౌట్ లేకుండా, ఓ కృష్ణ నువ్వే దేవాతి దేవుడివి, నేను నీకు శరణాగతం అవుతున్నాను అని చెప్పి ప్రకటించాడు అర్జునుడు. మనము కూడా అలా అర్జునుడి యొక్క అడుగు జాడలలో నడుచుకోవాలి. అలా నడుచుకుంటేనే మనకు భగవద్గీత యొక్క సారాంశం అనేది అర్థమవుతుంది. అంతేకాకుండా ఈ 2 శ్లోకాలలో అర్జునుడు ఏమేమైతే చెప్పారో, ఏ పదాలైతే చెప్పారో వాటన్నిటినీ మనము ఎటువంటి డౌట్ లేకుండా అంగీకరించాలన్నమాట. అలా అంగీకరిస్తేనే మనము శ్రీకృష్ణ భగవానుని యొక్క భక్తియుక్త సేవలో దృఢంగా నెలకొంటాము అని చెప్తున్నారు. కానీ ఇలా ఎన్ని దగ్గరలో చెప్పినా సరే, అంటే భగవద్గీతలో స్వయంగా భగవంతుడు చెప్తున్నారు, అర్జునుడు ప్రకటిస్తున్నాడు, గొప్ప గొప్ప ఋషులు చెప్తున్నారు, వేదాలు ఘోషిస్తున్నాయి శ్రీకృష్ణ భగవానుడే దేవాతి దేవుడు అని చెప్తున్నాయి. అయినా కూడా కొంతమంది విద్వాంసులు, భౌతిక విద్వాంసులు శ్రీకృష్ణ భగవానుని సామాన్య మానవుడే అని అంటారనమాట. అది వాళ్ళ దురదృష్టము అని చెప్తున్నారు శ్రీల ప్రభుపాదుల వారు. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. ఇంకా అర్జునుడు ఏమేం చెప్తున్నారు అనేది తెలుసుకుందాము. సర్వమేతదృశం మన్యే యన్మాం వదసి కేశవ నహితే భగవాన్ వ్యక్తిం విదుర్దేవా నదానవా. హరే కృష్ణ. ఎవరైనా 14th శ్లోకం ట్రాన్స్లేషన్ చదువుతారా? హరే కృష్ణ. చదవండి మాతాజీ. అనుష మాతాజీ చదవండి. శ్లోకం ఏదనేది నాకు తెలియలే మాతాజీ. ఫస్ట్ అధ్యాయం 10వ అధ్యాయం మాతాజీ, 14వ శ్లోకము, 10th చాప్టర్, నేను 528 పేజ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. అనుష మాతాజీ మీరు నెక్స్ట్ శ్లోకం 15 చదువుతుర్లేండి. రమా మాతాజీ చదువుతారు ఇప్పుడు. చదవండి మాతాజీ. ఓ కృష్ణ, నీవు నాకు తెలిసినదంతయు సత్యమని నేను పూర్తిగా అంగీకరించుచున్నాను. ఓ దేవాది దేవ, దేవతలు గాని దానవులు గాని నీ స్వరూపమును ఎరుగలేరు. హరే కృష్ణ మాతాజీ. ఇంకా హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకా శ్రీకృష్ణ అర్జునుడు ఇంకా ఏం చెప్తున్నారు భగవంతుని గురించి అంటే, ఓ కృష్ణ, నీ గురించి ఎవరికి పూర్తిగా తెలియదు. దేవతలకు గాని దానవులకు గాని ఎవరికి తెలియదు. నేను ఒప్పుకుంటున్నాను. ఓ కృష్ణ, నువ్వు నాకు తెలిపినదంతయు సత్యమని నేను ఒప్పుకుంటున్నాను. కానీ నీ గురించి ఈ విషయము ఓ దేవాతి దేవ, దేవతలకు గాని దానవులకు గాని నీ స్వరూపము వాళ్ళు ఎరుగలేరు. ఎవరు తెలుసుకోగలుగుతారు అంటే ఎవరైతే అర్జునుడిని ఫాలో అవుతారో. అర్జునుడు ఏ విధంగా అయితే ఈ పైన 2 శ్లోకాలలో ప్రకటించారో అదే విధంగా మనము శ్రీకృష్ణ భగవానుని అర్థం చేసుకోవాలన్నమాట. అదే గురు శిష్య పరంపరలో మనము ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకొని ఎవరైతే సంపూర్ణంగా సమ్మతిస్తారో, సమ్మతించిన వాళ్ళు ఏం చేస్తారు, శ్రీకృష్ణ భగవానుని యొక్క భక్తియుక్త సేవలో నెలకొంటారు. అటువంటి వాళ్లకు మాత్రమే నీ యొక్క కృప చేతనే వారు మిమ్మల్ని దేవాతి దేవుడిగా తెలుసుకుంటారు అని చెప్తున్నారనమాట. శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో ఏం రాస్తున్నారో చూడండి. శ్రీకృష్ణుడు తెలిపిన దానినంతటిని అర్జునుడు అంగీకరించినట్లుగానే మనము కూడా దానిని అట్లే అంగీకరించవలెను. అప్పుడే మనకు భగవద్గీత సారము అర్థం కాగలదు. అప్పుడే శ్రీకృష్ణుడు దేవాతి దేవుడని మనము పరిపూర్ణంగా గ్రహించగలుగుతాము. ఎలాగైతే అర్జునుడు గొప్ప భక్తుడు మరియు శ్రీకృష్ణ భగవానుని యొక్క మిత్రుడు
ఆయన ఎలాగైతే భగవంతుని అర్థం చేసుకున్నారో, శ్రీకృష్ణుడే దేవాతి దేవుడు, ఈ చరాచర జగత్తుకు మొత్తం మూల కారణము భగవంతుడే అని అర్థం చేసుకున్నారో, మనం అర్జునుడిని ఫాలో అయ్యి అతని లాగానే మనం కూడా గురు శిష్య పరంపరలో ఈ భగవద్గీతను చదివి అర్థం చేసుకొని శ్రీకృష్ణునికి భక్తియుక్త సేవ చేయడం ద్వారా మాత్రమే భగవంతుని మనము దేవాతి దేవుడని తెలుసుకోగలుగుతాము అని చెప్పి శ్రీల ప్రభుపాదుల వారు కూడా ఇక్కడ భాష్యంలో రాస్తున్నారు. నెక్స్ట్ 15th శ్లోకంకి వెళ్దాము. స్వయమేవాత్మనాత్మానం వేత్తత్వం పురుషోత్తమ భూత భావన భూతేశ దేవదేవా జగత్పతే. హరే కృష్ణ. 15th శ్లోకం ట్రాన్స్లేషన్ చదువుతారా? 10th చాప్టర్. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ. చదవండి ప్రభుజీ. ఓ పురుషోత్తమ, సమస్తానికి మూలమైన వాడ, సకల జీవులకు ఈశ్వరుడా, దేవదేవ, జగన్నాథ, నిజంగా నువ్వొక్కడివే. నీ అంతరంగ శక్తి ద్వారా నిన్ను ఎరువగలను. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఈ శ్లోకంలో అర్జునుడు ఇంకా ఏం చెప్తున్నాడంటే, ఓ కృష్ణ, నిన్ను ఎవరు అర్థం చేసుకోలేరు, నీ గురించి కేవలం నీకు మాత్రమే తెలుసు అని చెప్తున్నారు అనమాట అర్జునుడు. అంటే నువ్వే ఇంకా కొన్ని చెప్తున్నారు అర్జునుడు. ఏమని చెప్తున్నారంటే, భూత భావన అంటే ఈ సమస్త జీవులు నీ నుంచే వస్తున్నారు. భూతేశ అంటే ఈ సర్వ జీవులకు నువ్వే ఈశ్వరుడివి. దేవదేవ అంటే దేవతలకి కూడా నువ్వే ఆరాధించగల దేవుడివి. జగత్పతే నువ్వే ఈ జగత్తు మొత్తానికి నాథుడివి. నువ్వే ఓ పురుషోత్తమ, ఓ కృష్ణ, మేము నిన్ను అర్థం చేసుకోలేము, కానీ నీ గురించి కేవలం నీకు మాత్రమే తెలుసు, నీ అంతరంగ శక్తిచే నీకు మాత్రమే తెలుసు అని చెప్పి చెప్తున్నారు అనమాట అర్జునుడు. ఇక్కడ అంటే ఈ శ్లోకాలన్నీ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీగా ఉన్నాయి. అంటే శ్లోకం చదివితేనే అర్థం అవుతా ఉంది, కాబట్టి నేను ఎక్కువ చెప్పలేకపోతున్నాను. శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో ఏం రాస్తున్నారో ఒకసారి చూడండి. జనులు శ్రీకృష్ణుడే సమస్త జీవులకు పరమ పిత అని ఎరుగకపోవచ్చునని అర్జునుడు అతనిని భూత భావన అని సంబోధించెను. అంటే జనులు మనకందరికి పరమ పిత శ్రీకృష్ణ భగవానుడే అని తెలుసుకోలేకపోవచ్చు అని చెప్పి అర్జునుడు నువ్వే భూత భావన అని సంబోధించాడనమాట ఈ శ్లోకంలో. అంటే భూత భావన అంటే మనందరినీ సృష్టించినది, మనందరి పిత ఎవరు అంటే గన శ్రీకృష్ణ భగవానుడు. ఆ విధంగానే భూతేశ, ఒకవేళ మనమందరము శ్రీకృష్ణ భగవానుని బిడ్డలే అని తెలిసినప్పటికీను సర్వజీవులకి శ్రీకృష్ణ భగవానుడే ప్రభువు, ఈశ్వరుడు, కంట్రోలర్ అని తెలియకపోవచ్చు. అందుకే అర్జునుడు ఈ శ్లోకంలో భూతేశ అని కూడా పలికినారంట. అంటే సర్వజీవులకు నువ్వే ప్రభువువి, నువ్వే ఈశ్వరుడివి. ఆ తర్వాత దేవతలందరికీ కూడా మూలము శ్రీకృష్ణ భగవానుడే. ఇవన్నీ తెలిసినా కూడా ఒకవేళ మనకు పరమపిత శ్రీకృష్ణ భగవానుడే, సర్వజీవులకు ఈశ్వరుడు శ్రీకృష్ణ భగవానుడే అని తెలిసినప్పటికీ దేవతలకి కూడా మూలము శ్రీకృష్ణ భగవానుడే. దేవతలు కూడా శ్రీకృష్ణ భగవానునే పూజిస్తారు అనే విషయం తెలియకపోవచ్చు. కాబట్టి అర్జునుడు ఈ శ్లోకంలో ఏం చెప్పారంటే దేవదేవ అని కూడా చెప్పారనమాట. అంటే దేవతలకి కూడా నువ్వే మూలము, దేవతలు కూడా నీ నుంచే వస్తున్నారు, ఆ దేవతలకి కూడా ఆరాధ్య దైవము నువ్వే కృష్ణ అని చెప్తున్నారనమాట. ఒకవేళ మనందరికి పరమ పిత శ్రీకృష్ణ భగవానుడు అని తెలిసిన, మరియు శ్రీకృష్ణ భగవానుడే మన అందరి ప్రభువు అని తెలిసిన, మరియు దేవతలకి కూడా మూలము శ్రీకృష్ణ భగవానుడే అని తెలిసిన, ఈ జగత్తుకు అధిపతి శ్రీకృష్ణ భగవానుడే అని చెప్పి తెలియకపోవచ్చు కొంతమందికి. కాబట్టి అర్జునుడు ఈ శ్లోకంలో జగత్పతి అని సంబోధించారనమాట. ఈ విధంగా ఈ శ్లోకంలో అర్జునుని అనుభవంతో శ్రీకృష్ణునికి సంబంధించిన నిజతత్వము నిర్ధారించబడుట చేత శ్రీకృష్ణుడిని అవగాహన చేసుకొనుటకై మనము అర్జునుని అడుగుజాడలని అనుసరించవలెను. చూడండి, మనకి ఈజీ చేసినారు అర్జునుడు. మన దారి అనేది చాలా ఈజీ చేశారు. అంటే మనం ఈ పెద్ద పెద్ద రీసెర్చ్లు ఏమి చేయబడలేదు. కరెక్ట్ గా మనకి ఓపెన్ అంటే అరటిపండు అనేది వలిచి ఇచ్చినారన్నమాట అర్జునుడు. చూడండి, మీరు
అక్కడ ఇక్కడ అని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వద్దండి. దేవాతి దేవుడు శ్రీకృష్ణ భగవానుడే, మనమందరము శ్రీకృష్ణుడి నుంచే వచ్చాము, మనందరికీ ఈశ్వరుడు ప్రభువు శ్రీకృష్ణ భగవానుడే, దేవతలకు కూడా ప్రభువు శ్రీకృష్ణ భగవానుడే, ఈ జగత్తు మొత్తానికి నాథుడు శ్రీకృష్ణ భగవానుడే. కాబట్టి మీరు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా హ్యాపీగా శ్రీకృష్ణునికి శరణాగతి పొంది శ్రీకృష్ణ భగవానునికి భక్తియుక్త సేవ చెయ్యండి అని చెప్తున్నారనమాట. అంటే మన మార్గాన్ని అర్జునుడు చాలా సులువు చేశారనమాట. ఎంతో మంది ఉన్నారు భక్తులు, కొందరు నిరాకారవాదులు ఉన్నారు, కొంతమంది పరమాత్మని ఆరాధించే వాళ్ళు ఉన్నారు. పరతత్వము మూడు రకాలుగా అనుభూతం చెందవచ్చు అనమాట. ఏంటిది అంటే మొదటిది బ్రహ్మజ్యోతి. నిరాకారవాదులంతా బ్రహ్మజ్యోతే అల్టిమేట్, దానికి మించినది లేదు, ఈ జగత్తు మొత్తం బ్రహ్మజ్యోతి నుంచే వస్తుంది అని వాళ్ళ అవగాహన అంతవరకే ఉంటుంది. కొంతమంది పరమాత్మ వరకు, ప్రతి ఒక్క జీవి హృదయంలో పరమాత్మ రూపంలో ఉంటారు దేవుడు, పరమాత్మ వరకు అవగాహన మాత్రమే ఉంటుంది. అంటే పరమాత్మ సర్వవ్యాపకుడు అని అంతవరకే ఉంటుందన్నమాట. కానీ ఈ పరమాత్మకు కూడా మూలం ఎవరు అంటే శ్రీకృష్ణ భగవానుడు, దేవాతి దేవుడు, భగవానుడు పరతత్వం యొక్క పరాకాష్ట అన్నమాట. అంటే ఇంకా శ్రీకృష్ణ భగవానునికి మించి ఇంకొకటి లేదు. శ్రీకృష్ణ భగవాను యొక్క స్వరూపాంశయే పరమాత్మ, శ్రీకృష్ణ భగవాను యొక్క దేహకాంతినే బ్రహ్మజ్యోతి. కాబట్టి గాడ్ రియలైజేషన్ లో ఫస్ట్ స్టెప్ బ్రహ్మజ్యోతి అయితే, సెకండ్ స్టెప్ పరమాత్మ అయితే, థర్డ్ స్టెప్ అండ్ అల్టిమేట్ స్టెప్ ఈస్ భగవాన్ రియలైజేషన్, దట్ ఈస్ కృష్ణ ఈస్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. అంటే శ్రీకృష్ణుడు దేవాది దేవుడు అని తెలుసుకోవడమే ఈ వేదాల యొక్క సారము, భగవద్గీత యొక్క సారము, అన్ని ఉపనిషత్తుల యొక్క సారము. అది అర్జునుడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నారనమాట. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. 16వ శ్లోకము. ఈ 16, 17వ శ్లోకంలో అర్జునుడు ఏమంటారు అంటే, ఇంకా 16, 17, 18వ శ్లోకంలో అర్జునుడు ఏమంటారంటే, ఓ కృష్ణ, నువ్వు నీ విభూతుల గురించి ఇంకా నాకు చెప్పు కృష్ణ. ఈ భౌతిక జగత్తులో నువ్వు ఎలా వ్యాపించి ఉన్నావు, ఏ విభూతులతో నువ్వు వ్యాపించి ఉన్నావు, నువ్వు నాకు చెప్పు. ఇలా తెలుసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, అన్నిట్లోనూ నేను సర్వదా నీ గురించి ఆలోచించగలుగుతాను. సర్వకాల సర్వావస్థల్లో నీ గురించే నేను ఆలోచించగలుగుతాను అని చెప్పి ఈ నెక్స్ట్ 3 శ్లోకాలలో అర్జునుడు ఓ కృష్ణ, ఈ భౌతిక జగత్తులో నీ విభూతుల గురించి చెప్పు కృష్ణ అని అడుగుతారనమాట. 16th శ్లోకంకి వెళ్దాము. వక్తుమర్హస్య అశేషేణ దివ్యా హ్యాత్మ విభూతయః యాభిర్విభూతి బిర్లోకాన్ ఇమాం స్వం వ్యాప్య తిష్టసి. హరే కృష్ణ. ఎవరైనా ట్రాన్స్లేషన్ చదవండి. 16th శ్లోకం ట్రాన్స్లేషన్. మాతాజీ నాకు ఇంకా అది దొరకలేదు మాతాజీ, మీరు ఏం చెప్తే భగవద్గీత బుక్ ఉందా మాతాజీ మీ దగ్గర? ఉంది మాతాజీ. ప్రభుపాదుల వారిదేనా భగవద్గీత యథాతథమేనా? అదే మాతాజీ, మీ బ్యాక్ సైడ్ ఒకటి పిక్కర్ అదేనా? 530 పేజీ ఓపెన్ చేస్తారా? 530. నేను చదవనండి. ఒక నిమిషం మాతాజీ, ఆ మాతాజీ కొంచెం కష్టపడతా ఉంది. నెక్స్ట్ శ్లోకం మీరు చదువురు మాతాజీ. ఉషా మాతాజీ. సరే. ఓకే. అనుష మాతాజీ, 530 పేజీ కనిపించిందా మీకు? దొరికింది మాతాజీ. దాంట్లో ఏముంది? ఏ శ్లోకం ఉంది? ఎన్నో శ్లోకం నెంబర్ చెప్పండి. 12 ఉంది, 13, 14 రెండు కలిసి ఉన్నాయి. 13, 14 రెండు కలిసి ఉన్నాయా? పైన అధ్యాయం నెంబర్ ఎంత ఉంది? పైన అధ్యాయం అని రాసుంటుంది చూడండి. 12 అని ఉందా? 10 ఓపెన్ చేయండి మాతాజీ, ముందుకు జరపండి. ఇంకా
10 ఓపెన్ చేయండి. 10th చాప్టర్. నా దగ్గర ఉన్న బుక్ లో 566 పేజీలో ఉందండి. 566 పేజ్ అంటే ఓపెన్ చేయండి మాతాజీ. మాతాజీ ఇంకా ఎనికి వెళ్ళాలి కదా. 10th చాప్టర్ చూడండి మాతాజీ. 24th 25th ఉంది మాతాజీ శ్లోకం ఇది. కాదు, పైన అధ్యాయం పేరు ఏం రాస్తుంది, అధ్యాయం నెంబర్ ఎంత రాస్తుంది? అధ్యాయం 13 ఉంది మాతాజీ. 13 కాదు అదే మాతాజీ, మాతాజీ 10 ఓపెన్ చేయండి మాతాజీ, ముందుకు వెళ్ళండి. ఇండెక్స్ లో ఉంటుంది కదా మాతాజీ 10th చాప్టర్ పేజ్ నెంబర్. ఓకే మాతాజీ వెనక్కి వెళ్తాను. వెనక్కి వెళ్ళండి మాతాజీ. ఎన్నో శ్లోకం మాతాజీ? 16. పైన అధ్యాయం 10 అని ఉందా మాతాజీ? 10 అని ఉంది. దొరికింది 16th మాతాజీ. శ్లోకం. దొరికింది మాతాజీ. వక్తుమర్హస్య అశేషేన అని ఉందా మాతాజీ? ఉంది మాతాజీ. దివ్య దాంట్లో భావం చదవండి. కింద 2 భావం. లైన్లు ఉన్నాయి కదా, అది చదవండి మాతాజీ. ఈ లోకాలన్నిటిని నీవు దేని ద్వారా వ్యాపించి ఉన్నావో అట్టి నీ దివ్య విభూతులను వివరముగా నాకు చెప్పవలసింది. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ మాతాజీ. ఓకే, అక్కడి నుంచి ఫాలో అవ్వండి మాతాజీ. ఓకే మాతాజీ. ఇక్కడ అర్జునుడు ఏం చెప్తున్నారంటే, ఓ కృష్ణ, ఎటువంటి విభూతులతో, ఏ దివ్య విభూతులతో నువ్వు ఈ జగత్తు మొత్తం వ్యాపించి ఉన్నావో, ఈ భౌతిక జగత్తులో నువ్వు ప్రవేశించావో, ఈ జగత్తు మొత్తం వ్యాపించి ఉన్నావో అటువంటి అశేషమైన విభూతులు పూర్తిగా నాకు చెప్పు. అశేషంగా అంటే పూర్తిగా చెప్పు, నాకు కొంచెం కాదు, పూర్తిగా చెప్పు. నువ్వు ఈ జగత్తు మొత్తము ఏ విభూతులతో నువ్వు వ్యాపించి ఉన్నావో చెప్పు అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. ఈ శ్లోకంలో అంతగా ఏం లేదు, ఈ ట్రాన్స్లేషన్ లోనే అర్థమైంది మనకి. నెక్స్ట్ శ్లోకము. కథం విద్యామహం యోగిం స్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయా. ఉషా మాతాజీ చదవండి మాతాజీ. ఓ శ్రీ 17th. ఓ కృష్ణ యోగీశ్వర, నిన్ను సర్వదా నేనెట్లు చింతించగలను మరియు నిన్నెట్లు తెలుసుకొనగలను? ఓ దేవదేవ, ఏ ఏ రూపంలందు నిన్ను స్మరింపవలను? థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ అర్జునుడు అసలు 12వ శ్లోకం చెప్పడానికి ముందే అర్జునుడికి మొత్తం అర్థమైంది. ఏమని అర్థమైంది? శ్రీకృష్ణ భగవానుడే దేవాతి దేవుడు అని అర్థమైంది. మళ్ళీ కూడా ఎందుకు అడుగుతున్నాడు అర్జునుడు, ఓ కృష్ణ, నువ్వు ఏ ఏ విభూతులతో ఈ భౌతిక జగత్తులో ఎలా మొత్తం ఈ జగత్తు మొత్తం ఎలా వ్యాపించి ఉన్నావు అని ఎందుకు అడుగుతున్నారు అంటే, మన కోసం అడుగుతున్నారు అనమాట. ఇప్పుడు ప్యూర్ డివోటీస్ అనుకోండి, శుద్ధ భక్తులు ఎవరు? శ్రీల ప్రభుపాదుల లాంటి వారు, గురు మహారాజ్ లాంటి వాళ్ళు, అర్జునుడు లాంటి వాళ్ళు, ఇంకా ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు 24/7 శ్రీకృష్ణుడిని వాళ్ళు తలుచుకోగలుగుతారనమాట. ఎల్లవేళలా శ్రీకృష్ణుడిని స్మరించుకోగలుగుతారనమాట. వాళ్ళు శ్రీకృష్ణుని యొక్క సాంగత్యాన్ని ఎల్లవేళలా ఫీల్ అవ్వగలుగుతారనమాట. ఎలా అంటే గన, ఈ శుద్ధ భక్తులు ఎలా చేస్తారంటే, ఒకటి ఉంది కదా, వాళ్ళు ప్రేమాంజన చురిత భక్తి విలోచనేన సంత సదైవ హృదయేషు విలోకయంతి యం శ్యామ సుందరం అచింత్య గుణస్వరూపం గోవిందమాది పురుషం తమహం భజామి. బ్రహ్మ సమితిలో బ్రహ్మదేవుడు ఏమని చెప్తారు అంటే గన, ఓ గోవింద, నీవు సంతులకు నిత్యము కనిపిస్తావు. వాళ్ళు సంతులు అంటే ఇక్కడ భక్తులు వాళ్ళు ఒక కంటికి వాళ్ళు కృష్ణ ప్రేమ అనే కాటుకను రాసుకొని ఉంటారనమాట, కాటుకను పూసుకొని ఉంటారు. కాబట్టి వాళ్ళు వారి హృదయంలోనూ బయట మరియు ఎల్లవేళలా శ్రీకృష్ణ భగవాను యొక్క శ్యామసుందర రూపాన్ని వాళ్ళు దర్శించగలుగుతారనమాట. యాక్చువల్ గా మనము భగవంతుని చూడగలుగుతామా? చూడలేము. ఎందుకు అంటే మనవి భౌతికమైన కళ్ళు. భగవంతుడు దివ్యము అంటే సచ్చిదానంద స్వరూపము. దివ్యుడైన భగవంతుణ్ణి భౌతికమైన కళ్ళతో మనం చూడగలుగుతామా? చూడలేము. కేవలము శుద్ధ భక్తులు మాత్రమే భగవంతుణ్ణి
చూడగలుగుతారు మరియు భగవంతుని యొక్క సాంగత్యాన్ని 24 గంటలు ఫీల్ అవ్వగలుగుతారు. మరి మన పరిస్థితి ఏంటి? మనము భౌతిక విషయాలని మాత్రమే చూడగలుగుతాము. భౌతిక పదార్థాలను మాత్రమే మనం చూడగలుగుతాము. అట్లాంటి వాళ్ళు మరి 24 గంటలు భగవంతుని ఎలా స్మరించాలి? ఎలా గుర్తుంచుకోవాలి? కాబట్టి అర్జునుడు ఇక్కడ మన కోసం అడుగుతున్నారు. ఓ కృష్ణ, నువ్వు భౌతిక రూపాలు ఏ ఏ ఏ ఏ ఏ విభూతులతో నువ్వు ఈ భౌతిక జగత్తులో నువ్వు ఏ ఏ విభూతులతో వచ్చావో అది చెప్పు. అలా చెప్పడం ద్వారా మేము నిరంతరము మిమ్మల్ని స్మరించుకోగలుగుతాము అని చెప్తున్నారనమాట. శుద్ధ భక్తులు స్వయం మిమ్మల్ని ఎల్లప్పుడూ తలుచుకుంటారు. కానీ మా సామాన్య జనులు భౌతిక విషయాలను తప్ప మిగతా విషయాలను చూడలేరు, స్పృశించలేరు. కాబట్టి అటువంటి మన కోసం అర్జునుడు అడుగుతున్నారనమాట. అంటే ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు కూడా ఏమని రాస్తున్నారంటే, ఉత్తమమైన భక్తులు వాళ్ళని గురించి మాత్రమే ఆలోచించుకోకుండా సామాన్య జనుల గురించి కూడా ఆలోచిస్తారు. అర్జునుడు ఉత్తమమైన భక్తుడు కాబట్టి మన కోసం ఆలోచించి ఈ ప్రశ్నను వేశారు అని చెప్పి రాస్తున్నారనమాట. ఒకసారి భాష్యంలో చూడండి. ఉత్తమ భక్తుడు తాను తెలుసుకొనుటయే కాకుండా మానవులందరూ భగవానుని ఎరుగవలనని వాంఛించును. కనుకనే భక్తుడు మరియు గొప్ప వైష్ణవుడైన అర్జునుడు కృపాపూర్ణుడై తన ప్రశ్నచే భగవంతుని సర్వ వ్యాపకత్వమును సామాన్యుడు కూడా ఎరుగుటకు అవకాశమును కలిగిస్తుండెను. శ్రీకృష్ణుని ప్రత్యేక యోగిన్ అని సంబోధించెను. ఎందుకనగా శ్రీకృష్ణుడు యోగమాయ శక్తికి ప్రభువు. అట్టి యోగమాయ చేతనే భగవంతుడు సామాన్యునకు గోచరించుట లేక గోచరించకుండా ఉండుట జరుగును. శ్రీకృష్ణుని పట్ల ప్రేమ లేని సామాన్య మానవుడు అతనిని నిరంతరము స్మరించలేడు. కనుక అతడు భౌతికముగా కోవలసి వచ్చును. ఇక్కడ భగవంతుడు సచ్చిదానంద స్వరూపుడు, దివ్యమైన వాడు. మన భౌతికమైన కళ్ళకు కనిపించడనమాట. తన యోగమాయచే కప్పబడి ఉంటారనమాట శ్రీకృష్ణ భగవానుడు. యాక్చువల్ గా శ్రీకృష్ణ భగవాను ఏ మాయ కప్పలేదు, మన కళ్ళని యోగమాయ కప్పేస్తుంది. ఇప్పుడు ఆకాశం ఉందనుకోండి, ఆకాశంలో సూర్యుడు ఉన్నారు, మేఘము కప్పేసింది, మేఘం వచ్చింది అనుకోండి, అడ్డుగా మేఘం వస్తే సూర్యుడు మనకి కొద్దిసేపు కనిపించడు అనమాట. అంటే మేఘము సూర్యుని కప్పగలిగిందా? సూర్యుని మేఘం ఏమి కప్పలేదు, మన కంటి చూపుని మేఘం కప్పేసింది. ఆ విధంగా మన భౌతిక దృష్టిని యోగమాయ కప్పడం ద్వారా మనము శ్రీకృష్ణ భగవాను నిరంతరము స్మరించలేము. శ్రీకృష్ణ భగవాను పట్ల ప్రేమ లేని వాళ్ళు నిరంతరము శ్రీకృష్ణుణ్ణి స్మరించలేరు. మనలాంటి సాధనా భక్తులు అంటే అంతగా ఇంకా శ్రీకృష్ణ భగవాను పట్ల ప్రేమను పెంచుకోలేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? వాళ్ళు భౌతిక విషయాలను మాత్రమే చూడగలుగుతారు. కాబట్టి ఓ కృష్ణ, నువ్వు దయతో మాకు ఈ భౌతిక జగత్తులో ఏ ఏ విభూతులతో నువ్వు వచ్చావో అది చెప్పు. వాటిని చూసినప్పుడల్లా మేము నిన్ను స్మరించుకుంటాము అని చెప్పి అర్జునుడు అంటున్నారనమాట. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. 18th శ్లోకం. విస్తారేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన భూయః కథయా తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతం. హరే కృష్ణ. 18th శ్లోకం ట్రాన్స్లేషన్ చదువుతారా ఎవరన్నా? హరే కృష్ణ. 18th చదవండి మాతాజీ ఎవరైనా. నేను చదువుతున్నాను. చదవండి మాతాజీ. ఓ జనార్దన, నీ యోగ విభూతిని దయతో తిరిగి సమగ్రముగా వివరింపుము. ఎంత అధికముగా శ్రవణం చేసినచో అంత అధికముగా నీ వచనామృతమును నేను ఆస్వాదింపగోరినందున నిన్ను గూర్చి ఎంత శ్రవణం చేసినను తనివి తీరుట లేదు. ఇక్కడ మళ్ళీ అర్జునుడు ఏమంటున్నారంటే, ఓ కృష్ణ, నువ్వు ఇప్పుడు ఇంతవరకు నాకు చాలా చెప్పారు మీరు, కానీ కూడా నాకు ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. అంటే నీ వచనముల యొక్క అమృతము నువ్వు చెప్తే, భగవంతుడు చెప్తే అది అమృతంలా ఉంటుందన్నమాట. నీ వచనామృతము నాకు ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది, నాకు తనివి తీరడం లేదు. కాబట్టి కృష్ణ, నీ విభూతుల గురించి నాకు దయతో చెప్పు అని చెప్తున్నారనమాట. భాష్యంలో శ్రీల ప్రభుపాదులు ఏం రాస్తున్నారంటే, భౌతిక కథలను వినునప్పుడు ఎవరికైనాను కొంత సమయమునకు విసుగు పుట్టవచ్చును.
కానీ శ్రీకృష్ణుని గూర్చి వినున్నప్పుడు అట్టి విసుగు ఎన్నటికిని పుట్టదు. కనుకనే విశ్వ చరిత్ర సమస్తము దేవాతి దేవుని వివిధ అవతార లీలలతో నిండి ఉండును. భగవానుని అట్టి వివిధ అవతార లీలలను వర్ణించు చరిత్రలే పురాణములు. కనుకనే వాటిని ఎన్నిసార్లు పఠించినను అవి ఎల్లప్పుడూ నిత్య నూతనములుగానే ఉండును. ఇప్పుడు చూడండి, ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే, భౌతిక విషయాలు మాట్లాడతారనుకోండి, కొద్దిసేపటికి మనకి బోర్ అనిపిస్తుంది. ఏ విషయమైనా సరే కొద్దిసేపటికి మనకి బోర్ అనిపిస్తుంది. అదే శ్రీకృష్ణ భగవానుని యొక్క నామరూప గుణలీలల గురించి, భగవంతుని యొక్క వచనామృతం గురించి మనము వింటుంటే ఇంకా ఇంకా వినాలి, ఇంకా ఇంకా తెలుసుకోవాలి అని అనిపిస్తుంది అనమాట. బోర్ అనేది కొట్టదు అని చెప్తున్నారు అనమాట. మనం అంతే కదండి, మనం ఈ రోజు న్యూస్ పేపర్ ఎంత శ్రద్ధగా చదువుతామో అదే పేపర్ని రేపు చదువుతామా? చదవము. ఒక వారం తర్వాత అది ఏదో వేస్ట్ పేపర్ లాగా యూస్ చేస్తాం, ఏదో బజ్జీలు కట్టడానికో ఇంకా దేనికో ఉపయోగిస్తాము. అదే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతను 5000 సంవత్సరాల క్రితం చెప్పినారు. కానీ ఇప్పుడు కూడా మనం అందరం దాన్ని చదువుతున్నాము, గౌరవిస్తున్నాము. అంటే భగవంతుని గురించి పఠించడం అనేది ఎప్పుడూ నిత్య నూతనములుగా ఉంటుంది అని చెప్తున్నారు. అందుకే అర్జునుడు ఏమంటున్నారు, ఓ కృష్ణ, నీ గురించి నువ్వు ఎంత చెప్పినా నాకు ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది, నాకు తనివి తీరడం లేదు. కాబట్టి నీ విభూతుల గురించి విస్తారంగా నాకు నువ్వు ఎక్స్ప్లెయిన్ చెయ్యి అంటున్నారంట. అక్కడ యుద్ధ భూమిలో ఉన్నారు వీళ్ళిద్దరు, శ్రీకృష్ణుడు అర్జునుడు యుద్ధ భూమిలో ఉన్నారు. అక్కడ గీతను బోధిస్తున్నారు. కానీ అర్జునుడు యుద్ధం గురించి ఆలోచించడం లేదు. ఓ కృష్ణ, నువ్వు చెప్పు కృష్ణ, నేను వింటాను అని అంటున్నారు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు అంటే మొత్తానికి అర్జునుడు ఏమన్నారంటే, అర్జునుడు శ్రీకృష్ణ భగవాను యొక్క అత్యున్నత స్థితిని ఒప్పుకున్నారు. ఆ తర్వాత ఇంకా అర్జునుడు మన కోసము ఈ భౌతిక జగత్తులోకి, ఓ కృష్ణ, నువ్వు ఏ విభూతులతో వచ్చావు చెప్పు, విస్తారంగా చెప్పు. ఆ విధంగా నువ్వు చెప్పడం ద్వారా మేము వాటిని చూసినప్పుడల్లా నిన్ను స్మరించుకోగలుగుతాము, ఎల్లవేళలా నిన్ను స్మరించుకోగలుగుతాము. నువ్వు ఎంత చెప్పినా నాకు తనివి తీరడం లేదు, ఇంకా ఇంకా నాకు మీరు చెప్తే వినాలని ఉంది. దయచేసి మీ విభూతుల గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి అన్నారనమాట అర్జునుడు. అప్పుడు దానికి సమాధానంగా శ్రీకృష్ణ భగవానుడు తన విభూతులను చెప్పడము ప్రారంభిస్తారన్నమాట. విభూతులు అంటే భగవంతుని శ్రీకృష్ణ భగవాను యొక్క అసాధారణమైన శక్తులు, అనంతమైన శక్తి, మన ఊహకు అందనటువంటి శక్తి అన్నమాట. అటువంటి శక్తుల గురించి శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం మొదలు పెడుతున్నారు. శ్రీ భగవాను ఉవాచ హంతతే కథయిష్యామి దివ్యా హ్యాత్మ విభూతయః ప్రధాన్యతః కురు శ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే. హరే కృష్ణ. 19th శ్లోకం ట్రాన్స్లేషన్ ఎవరైనా చదువుతారా? మాతాజీ ఇక్కడ చదవండి మాతాజీ. అనుష మాతాజీ చదవండి. 19th మాతాజీ. సరే, నా శోభామయమైన రూపములో కేవలం ప్రమాదమైన వంటి నేను నీకు చెబుతున్నా. ఎందుకంటే ఓ అర్జున, నా విభూతి విస్తారము అందు లేనిది. అంతే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. భగవంతుడు అర్జునుడేమో ఏం చెప్పారు, ఓ కృష్ణ, నువ్వు ఎలాబరేట్ గా చెప్పు, నాకు విస్తారంగా చెప్పు, అశేషంగా చెప్పు. అంటే ఇంకా ఏమి అశేషం అంటే ఇంక ఏం మిగలకుండా మొత్తం చెప్పు అని చెప్పి అంటున్నారు అనమాట అర్జునుడు. ముందు శ్లోకాలలో చెప్పినారు. కానీ కృష్ణుడు ఏమంటున్నారు, శ్రీకృష్ణ భగవానుడు, ఓ అర్జున, నా యొక్క విభూతులు అనంతం, దానికి ఎండింగ్ అనేది లేదు. అన్నిటినీ చెప్పలేము, ప్రధానమైన వాటిని చెప్తాను. ప్రధాన్యత కురు శ్రేష్ఠ, ఓ కురు వంశంలో శ్రేష్ఠుడైన ఓ అర్జున, ప్రధానమైన వాటిని చెప్తాను. ఎందుకంటే నా విభూతులకి అంతం అనేది లేదు. నాస్త్యంతో అంటే అంతం అనేది లేదు. అవి భగవంతుని యొక్క శక్తులు అనంతము, మరియు ఇంకా రోజు రోజుకి పెరుగుతా కూడా ఉంటాయన్నమాట. ఆ పెరుగుతా ఉంటాయి. నెవర్ ఎండింగ్ అనేది లేదనమాట. మనము మన ఇంద్రియాలు ఎలా ఉన్నాయి అంటే వాటికి అంత శక్తి లేదనమాట. వాటి లిమిటెడ్ సెన్సెస్, పరిమితమైన ఇంద్రియాలు మనవి.
కానీ శ్రీకృష్ణుడివి అన్లిమిటెడ్ ఎనర్జీస్, అంటే అనంతమైన శక్తులు శ్రీకృష్ణ భగవానుడివి. కాబట్టి నీ నీ ఇంద్రియాలకు సరిపోయే విధంగా, మన 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 పరిమిత ఇంద్రియాలకు సరిపోయే విధంగా ప్రధానమైన వాటిని నేను చెప్తాను అర్జున అని చెప్పి చెప్తున్నారనమాట. ఇంకా భాష్యంలో శ్రీల ప్రభుపాదుల వారు ఏం రాస్తున్నారంటే, భౌతికము మరియు ఆధ్యాత్మిక జగత్తులోని అతని దివ్య శక్తులు అన్ని రూపములలో విస్తరించి ఉన్నది. కానీ సామాన్య మానవుడు ప్రత్యక్షముగా దర్శించగలుగు వాటినే శ్రీకృష్ణుడు ఇప్పుడు వర్ణిస్తుండెను. ఈ విధంగా వైవిధ్యంతో కూడిన అతని శక్తులలో కొంత భాగము మాత్రమే ఇక్కడ వర్ణించబడినది. భౌతిక జగత్తులో, ఆధ్యాత్మిక జగత్తులో శ్రీకృష్ణ భగవాను యొక్క శక్తులు మొత్తం వ్యాపించి ఉన్నాయి. కానీ మన ఇంద్రియాలు పరిమితమైనటివి. ఈ భౌతికమైన వాటిని మాత్రమే మనం చూడగలము, వినగలము, స్పృశించగలము. కాబట్టి అటువంటిని మాత్రమే, వాటిలో ప్రధానమైనటివి మాత్రమే నేను చెప్తాను అర్జున అని చెప్పి చెప్పినారనమాట. నెక్స్ట్ 20th శ్లోకంకి వెళ్దాము. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ. హరే కృష్ణ. 20వ శ్లోకం ట్రాన్స్లేషన్ చదువుతారా ఎవరన్నా? హరే కృష్ణ మాతాజీస్ అండ్ హరే కృష్ణ ప్రభుజీస్. మాతాజీ నేనే చదవచ్చు. చదవండి మాతాజీ 20వ శ్లోకం. ఓ అర్జున, నేను సకల జీవుల హృదయంలను ఆసీనుడైనట్టి పరమాత్ముడను. సకల జీవుల ఆది మధ్య అంతిమను నేనే. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అంటే, ఓ అర్జున, నేను అందరి జీవులలోని హృదయములలో ఉండే పరమాత్మను నేనే. అందరి జీవుల్లో పరమాత్మ రూపంలో నేను ఉన్నాను. అహమాదిశ్చ మధ్యం చ భూతానం అంత ఏవ చ. సమస్త జీవరాశులకు నేనే ఆదిని, మధ్యమును మరియు అంతమును నేనే. నేనే బిగినింగ్, నేనే మిడిల్, నేనే ఎండ్. నా నుంచే అవి వస్తున్నాయి. నా ద్వారానే జీవులందరూ మెయింటైన్ అవుతున్నారు. ఆ తర్వాత నా ద్వారానే జీవులు లయం కాబడుతున్నారు. ఈ సృష్టికి, ఈ చరాచర సృష్టికి ఆది, మధ్యము, అంతము నేనే అని చెప్తున్నారనమాట. ఎలా సృష్టించారు అనేది ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాము. కానీ ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు కూడా భాష్యంలో రాస్తున్నారు ఈ సృష్టి ఎలా జరిగింది అనేది. శ్రీకృష్ణ భగవానుడు తన స్వరూపాంశ అయిన పరమాత్మ లాగా, స్వరూపాంశ అంటే శ్రీకృష్ణ భగవానునికి విస్తరణ, ఎక్స్పాన్షన్ అన్నమాట. ఆ విస్తరణ ఎవరు? పరమాత్మ. పరమాత్మ ద్వారా ప్రతి జీవి హృదయంలో ఉన్నారనమాట. అదే విధంగా ఈ ఆత్మ ఉన్నందుకే శరీరం పెరుగుతుంది. మనలో ఆత్మ ఉన్నందుకే మనలో వృద్ధి అనేది ఉంటుంది, శరీరం అనేది పెరుగుతుంది. ఎలాగైతే ఒక మనిషి పెరగడానికి ఆత్మ కారణమో, ఈ బ్రహ్మాండము కూడా వృద్ధి చెందడానికి పరమాత్మ కారణం అన్నమాట. ఎప్పుడైతే పరమాత్మ ఎంటర్ అవుతారో బ్రహ్మాండంలోకి, క్షీరోదక సాయి విష్ణువు పరమాత్మ రూపంలో ఈ బ్రహ్మాండంలోకి వ్యాపిస్తారో అప్పుడే ఈ బ్రహ్మాండం అనేది వృద్ధి జరుగుతుంది అని చెప్పి ప్రభుపాదుల వారు రాస్తున్నారు. చూడండి. ఆత్మ ఉనికి కారణముగా దేహము నిలిచి ఉండునని, ఆత్మ ఉనికి లేనిచో దేహము వృద్ధి చెందదని మనము అనుభవపూర్వకముగా ఎరుగుదుము. అట్లే పరమాత్ముడు శ్రీకృష్ణుడు ప్రవేశించనిదే భౌతిక సృష్టి కూడా వృద్ధి చెందదు. ఈ భౌతిక బ్రహ్మాండము, ఈ విశ్వము వృద్ధి చెందాలి అంటే శ్రీకృష్ణ భగవానుడు పరమాత్మ రూపంలో అణువణువులో వ్యాపించి ఉంటారనమాట. అలా వ్యాపించి ఉండడం వల్లనే ఈ బ్రహ్మాండము వృద్ధి చెందుతుంది, పెరుగుతుంది అని చెప్పి రాశారు. ఆ తర్వాత మనము ఈ బ్రహ్మాండాలన్నీ ఎలా వస్తాయి అనేది కూడా మనం ఇంతకు ముందు చెప్పుకున్నాము. మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. 3 పురుషావతారాల నుంచి ఈ అనంత కోటి బ్రహ్మాండాలు వస్తాయన్నమాట. అవి ఏంటివి అంటే కారణోదక సాయి విష్ణువు, గర్భోదక సాయి విష్ణువు, క్షీరోదక సాయి విష్ణువు. ఇవి శ్రీకృష్ణ భగవాను యొక్క 3 పురుషావతారములు. ఈ బ్రహ్మాండాలన్నీ ఈ కారణోదక సాయి విష్ణువు ఎక్కడ ఉంటారు అంటే కారణ సముద్రంలో ఉంటారన్నమాట. పడుకొని ఉంటారు, శయనిస్తూ యోగ నిద్రలో ఉంటారు. ఆ కారణోదక సాయి విష్ణువు ఒక్కసారి
గాలి విడవగానే గాలి విడిస్తే అప్పుడు ఆ ఆ కారణోదక సాయి విష్ణువు యొక్క స్వేద రంధ్రముల నుంచి బ్రహ్మాండాలన్నీ బయటకు వస్తాయి అన్నమాట. ఒక మనిషికి స్వేద రంధ్రాలు అంటే స్వెట్ పోర్ట్స్. ఒక మనిషికి స్వెట్ పోర్ట్స్ ఎన్ని ఉంటాయండి? కొన్ని వేలు లక్షలు ఉంటాయి. అలాంటిది కారణోదక సాయి విష్ణువు అతని శరీరంలో స్వేద రంధ్రాలు ఎన్ని ఉంటాయో మనకి ఇంకా కొన్ని కోట్లు ఉంటాయి అన్నమాట. అలా కారణోదక సాయి విష్ణువు ఒక్కసారి గాలి విడవగానే అనంత కోటి బ్రహ్మాండాలు అతని శరీరంలో నుంచి గాలి బుడగల్లాగా బయటకు వస్తాయి అన్నమాట. మళ్ళీ ఎప్పుడైతే ఆ కారణోదక సాయి విష్ణువు శ్వాసను పీల్చుకుంటారో మళ్ళీ ఆ అనంత కోటి బ్రహ్మాండాలన్నీ కారణోదక సాయి విష్ణువులోకి వెళ్తాయి అన్నమాట. కానీ ఆ గాలి పీల్చుకునే సమయము చాలా పెద్దది, కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల టైం అన్నమాట. మనం గాలి పీల్చుకోవడం వదలడము 5-6 సెకండ్లలో జరుగుతుంది. కానీ భగవంతుడు కారణోదక సాయి విష్ణువు గాలి వదిలినప్పుడు అనంత కోటి బ్రహ్మాండాలు అనేటివి వస్తాయన్నమాట. అలా బ్రహ్మాండం రాగానే ఏమవుతుంది? కారణోదక సాయి విష్ణువు నుంచి గర్భోదక సాయి విష్ణువు వస్తారనమాట. గర్భోదక సాయి విష్ణువు ప్రతి బ్రహ్మాండంలోకి ఎంటర్ అవుతారనమాట. అక్కడ గర్భోదక జలాలతో ఆ బ్రహ్మాండం అంతా 2/3 వంతు జలముతో ఉంటుంది, 1/3 వంతు జలము ఉండదన్నమాట. ఆ గర్భోదక జలాలలో గర్భోదక సాయి విష్ణువు అనంతశేష్ మీద పడుకొని ఉంటారు. లక్ష్మీదేవి పాదసేవ చేస్తా ఉంటుంది. ఆ గర్భోదక సాయి విష్ణువు యొక్క నాభి నుంచి ఒక కమలం వస్తుంది అన్నమాట, సహస్రార కమలము. ఆ కమలంలో బ్రహ్మదేవుడు సృష్టించబడతారనమాట. అంటే ఈ బ్రహ్మాండంలోని మొదటి జీవుడు ఎవరు అంటే బ్రహ్మదేవుడు. అతను ఎక్కడి నుంచి వస్తారు అంటే గర్భోదక సాయి యొక్క నాభి నుంచి వచ్చిన సహస్రార కమలంలో జన్మిస్తారనమాట. ఆ తర్వాత బ్రహ్మదేవుడికి సృష్టి చేసే జ్ఞానాన్ని ప్రసాదిస్తారు విష్ణుమూర్తి. ఆ తర్వాత బ్రహ్మదేవుడు సృష్టి చేస్తారు. అంతేకాకుండా అంతటితో ఆగిపోలేదు భగవంతుడు. ఇంకా ఏం చేస్తారు అంటే పరమాత్మ రూపంలో, అంటే పరమాత్మ అంటే క్షీరోదక సాయి విష్ణువు. క్షీరోదక సాయి విష్ణువు పరమాత్మ రూపంలో ఈ జగత్తులోని ప్రతి అణువులో వ్యాపించి ఉన్నారు. అంతేకాకుండా ప్రతి జీవి యొక్క హృదయంలో క్షీరోదక సాయి విష్ణువు పరమాత్మ రూపంలో ప్రతి జీవి యొక్క హృదయంలో ఉన్నారనమాట. మరి ఈ పురుషావతారాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ కారణోదక సాయి విష్ణువు, గర్భోదక సాయి విష్ణువు, క్షీరోదక సాయి విష్ణువు ఎక్కడి నుంచి వస్తున్నారు అంటే ఫస్ట్ దేవాతి దేవుడు శ్రీకృష్ణ భగవాను యొక్క ఫస్ట్ ఎక్స్పాన్షన్ అంటే మొదటి విస్తరణ బలరాముడి నుంచి మొదటి చతుర్వ్యూహం వస్తుంది. మొదటి చతుర్వ్యూహం నుంచి రెండవ చతుర్వ్యూహం వస్తుంది. రెండవ చతుర్వ్యూహం నుంచి కారణోదక సాయి విష్ణువు వస్తారు. అంటే శ్రీకృష్ణుని యొక్క ఎక్స్పాన్షనే ఈ 3 పురుషావతారాలైన కారణోదక సాయి విష్ణువు, గర్భోదక సాయి విష్ణువు, క్షీరోదక సాయి విష్ణువు. ఆ విధంగా నేను ఈ సృష్టికి ఆదిని, మధ్యమును మరియు అంతమును నేనే అయి ఉన్నాను అని చెప్తారు. ఈ రోజు క్లాస్ ఇంతటితో ముగిద్దాము. నెక్స్ట్ క్లాస్ లో ఇంకా చాలా శ్రీకృష్ణ భగవానుడు తన విభూతుల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎలా చెప్తారు అంటే గన ఇప్పుడు ఈ భౌతిక జగత్తులో చాలా చెట్లు ఉన్నాయన్నమాట. ఎన్నో లక్షల రకాల చెట్లు ఉన్నాయి. కానీ వాటన్నిటిలో నేను అశ్వత్థ వృక్షాన్ని అని చెప్తారనమాట. చెట్లన్నిటిలో నేను అశ్వత్థ వృక్షాన్ని అని చెప్తారు. అలాగే దేవతలు, చాలా మంది దేవతలు ఉన్నారు. కానీ దేవతలకు రాజైన ఇంద్రుణ్ణి నేను అని చెప్తారనమాట. ఆ విధంగానే నక్షత్రాలు చాలా అనంతకోటి ఉన్నాయి. కానీ ఆ నక్షత్రాల్లో చంద్రుడిని నేను అని చెప్తాడనమాట. అలా అన్నిటిలో ఏదైతే ముఖ్యమో ఒకదాన్ని ప్రతినిధిత్వం చేసి దాన్ని నేను అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తారు శ్రీకృష్ణ భగవానుడు. అది మనము నెక్స్ట్ వెన్స్డే తెలుసుకుందాము. హరే కృష్ణ. ఈ అవకాశం ఇచ్చినటువంటి పరాభక్తి మాతాజీకి, మథురాపతి ప్రభుజీకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. హరే కృష్ణ మాతాజీస్ అండ్ హరే కృష్ణ ప్రభుజీస్. దండవత్ ప్రణామ్ టు ఆల్ ఆఫ్ యూ. హరే కృష్ణ. చెప్పండి మాతాజీ.
మాతాజీ ఇది కారణోదక సాయి విష్ణు అని చెప్పారు కదా, ఈ 3 ఆ, పేర్లు చెప్పారు కదా, ఇది ఓన్లీ ఆ, పేరా, దానికి ఏమైనా అర్థం ఉందా మాతాజీ? ఏం పేరు ఆ పేరు 3 పేర్లేనా లేదా ఇంకేమైనా అర్థం ఉందా పేర్లకి? అంటే కారణోదక సాయి విష్ణు. ఉదక అంటే సముద్రము, కారణోదక అంటే కారణ సముద్రంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి. ఎవరు అంటే కారణోదక సాయి విష్ణువు. గర్భోదక సాయి విష్ణువు అంటే ఒక్కొక్క బ్రహ్మాండంలో గర్భోదక జలాలు ఉంటాయి, సముద్రం ఉంటుంది, అందుకే గర్భో ఉదక సాయి విష్ణువు. క్షీరోదక సాయి విష్ణువు అంటే పాల సముద్రంలో ఉంటారు. క్షీరోదక సాయి విష్ణువు శ్వేత ద్వీపంలో పాల సముద్రంలో ఉంటారు కాబట్టి ఆ పేరు వచ్చింది అనమాట. క్షీరోదక సాయి విష్ణువు అని పేరు వచ్చింది. ఓకే మాతాజీ, ఓకేనా థ్యాంక్ యూ మాతాజీ? మాతాజీ. ఓకే మాతాజీ, హరే కృష్ణ. ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా ఇంకెవరికైనా? ఎవరికి డౌట్ లేదంటే ఒకసారి హరే కృష్ణ మహామంత్రం చెప్పి క్లాస్ ఎండ్ చేద్దాము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా